అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మహానాడు వేదికగా మరి నారా లోకేష్ గారు ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. పార్లమెంటులో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు 33% తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేము మరి అప్లై చేయబోతున్నాము, ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అని చెప్పేసి లోకేష్ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇది పాసిబుల్లా? ఖచ్చితంగా పాసిబుల్ అండి. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర తీసుకున్నటువంటి ప్రతిపాదన కాబట్టి ఎవరైతే అధికారంలో ఉంటారో దానికి పార్లమెంటుతో కూడా అవసరం లేదు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఒక పార్టీ అనేది 33% మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది వాళ్ళకి ఒక స్వతంత్రమైనటువంటి హక్కు ఉంటుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరొక్కసారి ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 33% రిజర్వేషన్ మహిళకు అనేది గొప్ప విషయం. దీంట్లో మనం హర్షించదగ్గ విషయం, అభినందించే విషయం. కానీ ఇక్కడ పురుషుల గురించి కూడా మనం మాట్లాడాలి కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లు మరి పురుషులకి సీట్లు తగ్గిపోతున్నాయనే బాధ పురుషులు అయితే కొంతమందికి ఆశావహులు అయితే ఉంటుంది పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళలో. ఏదేమైనప్పటికీ అధిష్టానం యొక్క పార్టీ యొక్క నిర్ణయం కాబట్టి అందరం గౌరవించాలి అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని అందరికీ తెలుసు. దాన్ని అనుసరించాల్సినటువంటి విధానం, బాధ్యత అందరిపైన ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇకపోతే మహిళలకు ప్రతి ఒక్క విషయంలోనూ వీలైనంతగా మహిళలకు ఎంత చేయగలుగుతామనేటువంటి ఆలోచన చేసే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేసింది. ఆనాడు శాసనసభ స్పీకర్ అయితేనేమి, ప్రతిభా భారతి గారి విషయంలో అయితేనేమి, మరి మహిళలకు ఈరోజు స్త్రీ శక్తి అని చెప్పేసి సంక్షేమ పథకం అనగా ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకు ఇప్పుడు రాజకీయాలలో కూడా 33% రిజర్వేషన్ అమలు చేస్తామని, వీలైనా కూడా అది స్థానిక సంస్థల్లో అమలు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎక్కడ చూసిన మహిళలలో ఆస్తి హక్కులో సగభాగం మహిళలకి కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఏదైనా చూడండి, మహిళలకు సమున్నతమైనటువంటి గౌరవం, సముచిత స్థానము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కల్పిస్తూ ఉందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నేను ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మహిళలకు గౌరవం ఇస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా ఈ సద్వినియోగపరుచుకోవాలని చెప్పేసి కూడా నేను మహిళలందరినీ కోరుతా ఉన్నా. సార్, ఇప్పుడు చూస్తే కనుక మరి పార్లమెంటులో ఈ బిల్ అయితే పాస్ అవ్వలేదు అంటే రీజన్స్ ఏంటి? ఎందుకు పాస్ అవ్వలేదు అనుకుంటున్నారు? ఇంటర్లింక్ పెట్టారండి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఇంటర్లింక్ పెట్టేసి డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. ఈవెన్ ఇండియా కూటమి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. కేవలం వాళ్ళు ఎక్కడ అబ్జెక్షన్ చెప్పారు అంటే ఉన్నటువంటి సీట్లు 50% పెంపుదల చేస్తే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఉన్న దాని ప్రకారం 50% పెంచితే డీలిమిటేషన్ బిల్లు ప్రకారము దక్షిణాది రాష్ట్రాలు సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తారు అని చెప్పేసి కూడా తన యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది. కంపారిటివ్ నార్త్ అంటే ఉత్తరాదిన పెరిగేటువంటి సీట్లలో ఇప్పుడున్నటువంటి మ్యాజిక్ ఫిగరు కేవలం ఉత్తరాది రాష్ట్రాలలోనే సీట్లు సంపాదిస్తే చాలు అనేటువంటి విధంగా ఉంటుంది. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా గౌరవం ఇస్తారు, ఏ విధంగా సమున్నతమైనటువంటి స్థానము, నిధులు కానీ ఇంపార్టెన్స్ కానీ ఇస్తారనేది, మా యొక్క ఇంపార్టెన్స్ ఏముంటుంది ఇంకా పార్లమెంటులో అని చెప్పేసి కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు యనమల రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఎక్కడ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, మహిళా రిజర్వేషన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు ఆ ఒక్క బిల్లే పెట్టండి, మేము కూడా అదే చేస్తామని చెప్పేసి కూడా ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు కూడా చెప్పడం జరిగింది. మరి ఇది ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండి రాబోయే రోజుల్లో ఇప్పటికే దాని మీద కసరత్తు కూడా మొదలయ్యింది. మరలా ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన కూడా దానికి సంబంధించినటువంటి బలాన్ని కూడగట్టుకోవడం కోసం ఆల్రెడీ ఆపరేషన్ ఈ బిల్లు మొదలు పెట్టేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కూడా చాలా రాజకీయ విశ్లేషకులు కూడా ఈ మధ్యకాలంలో మీడియాలో అభిప్రాయపడుతున్నారు. చూస్తే కనుక మహానాడు కార్యక్రమం మరి ఏదైతే హైబ్రిడ్ తరహాలో అయితే జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది అంటే ఇందాక ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, విధానం మారింది, మన పద్ధతులు కానీ
మన క్రమశిక్షణ గానీ మారలేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అండి. హ్మ్. తెలుగుదేశం పార్టీ అంటేనే అప్పుడున్నటువంటి కాలానుగుణంగా వచ్చేటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి విషయంలో గానీ, కాలానుగుణంగా డిసిప్లైన్ పాటిస్తూనే వారి యొక్క పార్టీని అంటే తీసుకున్నటువంటి తీర్మానాలను గానీ, నిర్ణయాలను గానీ అది వర్చువల్‌గా అయినా, లేకపోతే సభలు బహిరంగ సభలు పెట్టుకొనైనా ఏదైనా సరే ఒక దేశంలోనే అండి. హ్మ్. ఇది నేను చెప్పినటువంటి మరలా వన్స్ అగైన్ రిపీట్ అండి. జన్సురాజ్ పార్టీ అధినేత అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు హ్మ్. బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక నేషనల్ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇసీ దేశ్ మే ఏక్ పొలిటికల్ స్టార్టప్ కా ఏ సక్సెస్‌ఫుల్ పొలిటికల్ స్టార్టప్ అని చెప్పేసి అభివర్ణిస్తూనే హ్మ్. ఎన్టీఆర్ కా పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. హ్మ్. సో నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ, అప్పటికి, ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అనేది ఒకటే ఉంటుంది. హ్మ్. కానీ అది మారేటువంటి సభలు నిర్వహించుకునే తీరు మారుతుందే తప్ప ఎక్కడ వారి యొక్క విధి విధానాలు క్రమశిక్షణ మారదు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మహానాడు? సో, ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడ కూడా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరి మహానాడు అనే ఈ కార్యక్రమం ఒక పండగ లాంటిది. సో, ఈ పండగ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. సో, ఈ పరిపాలన పట్ల మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అండి పరిపాలన అనేది 2 సంవత్సరాలలో ఎక్సెప్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి పక్కన పెట్టండి. ఎందుకంటే అధిష్టానము పార్టీ యొక్క నిర్ణయాలను తనకు నష్టం జరుగుతున్నా సరే ఆ ఒత్తిడి అధిగమించి నాయకత్వం ఇచ్చేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది నో డౌట్ అట్ ఆల్. హ్మ్. సో డెఫినెట్గా 100% ఏ పార్టీ ఎవరికి న్యాయం చేయలేదు, ఓకే. అందరినీ సంతృప్తి పరచలేదనేది ఉన్నటువంటి ఒప్పుకోదగ్గటువంటి వాస్తవం. either ఏ పార్టీ అయినా సరే. హ్మ్. సో నేను చెప్పేది ఏంటంటే మహానాడు మీద కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు చేసినటువంటి 2 ఏళ్ల పరిపాలన అనేది గత 2 ఏళ్లలో ఏం చేసింది పార్టీ అనేది ఈరోజు బిల్ గేట్స్ గారు వచ్చి వెళ్ళిపోయారు. హ్మ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 4-5 సార్లు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. హ్మ్. లేదా కేంద్ర ఐటీ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, హ్మ్. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ సగం క్యాబినెట్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోయారు. హ్మ్. ఎందుకు వచ్చి వెళ్ళిపోయారు? దాని యొక్క ప్రతిఫలం అంటే వారి రిజల్ట్ ఏంది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈరోజు 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడం ఇది అల్లాటప్ప విషయం కాదండి. హ్మ్. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి కూడా రానటువంటి పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. హ్మ్. ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి విషయం. డెఫినెట్గా నేనేమంటున్నానంటే విమర్శించేటువంటి వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. హ్మ్. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు డెఫినెట్గా అది మంచి జరిగినా కూడా విమర్శించాల్సినటువంటి బాధ్యత దాంట్లో కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి విమర్శిస్తారు. హ్మ్. సో మనం చూడాల్సినటువంటి ప్రజలుగా మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు 94లో అధికారం చేపట్టి 2004 ముగించిన తర్వాత 94కు ముందు స్టేట్ బడ్జెట్ ఎంత ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2004 తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి ఎంత స్టేట్ బడ్జెట్ పెంచారు ఆదాయం అంటే జిఎస్డిపి కాంట్రిబ్యూషన్. ఈరోజు మీరు చూడండి ఇప్పటికీ రాజధాని లేని అంటే రాజధాని కంప్లీట్గా ఎస్టాబ్లిష్ లేనటువంటి రాష్ట్రం కూడా ఈరోజు గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ ఉందంటే డెఫినెట్గా ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా పెట్టుబడులు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం. ఈరోజు సంక్షేమం ఒక్క విషయం చెప్తానండి. సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ వ్యవహారమే చూసుకుందాం. దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు, మరి ఒంటరి మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ స్వయంగా పరిపాలించేటువంటి పాలిత రాష్ట్రాల్లో కూడా 4,000 రూపాయలు అంటే వృద్ధులకు ఇచ్చేటువంటి సామాజిక భద్రతా పెన్షన్ ఎక్కడ లేదండి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఏ విధంగా సాధ్యమవుతా ఉంది? సో గతంలో అసలు ఈ పెన్షన్ స్టార్ట్ చేసినదే నందమూరి తారక రామారావు గారు అనే విషయం అందరికీ తెలుసు. దాని తర్వాత ఎలా పెంచుకుంటూ పోయారు, ఎవరు ఎంత పెంచారనేది ప్రజల ముందే వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పేదేం కాదు. నాకు తెలిసి ఈరోజు పెన్షన్ల ద్వారా వృద్ధులు సంక్షేమపరంగా అన్నా క్యాంటీన్ల ద్వారా హ్యాపీగా ఉన్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళందరూ రుణపడాలి అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్దలను చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వమే అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైనటువంటి అల్పాహారం, భోజనము, డిన్నర్ అందిస్తూ ఉన్నారు. మరి 4,000 రూపాయలు పెన్షను
సో వాళ్ళ వరకు ప్రభుత్వం అనేది గ్యారంటీగా ఇస్తూ ఉంది. సో నేనేమంటున్నానంటే ప్రభుత్వము ఏమి చేయాలి ఇంకా అనేటువంటి ఆలోచనలు ప్రభుత్వానికి అందజేస్తే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వింటుంది అనేది అయితే నా అభిప్రాయము. సో గతంలో ప్రభుత్వం మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు అంటే వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకొని అవి అమలు పరిచేటువంటి విధమైనటువంటి ప్రభుత్వం అయితే కాదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎవరు చెప్పినా ఏ సలహాలు ఇచ్చినా కూడా తీసుకుంటుంది. తద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సుపరిపాలన అందిస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.